హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ ఫ్లేవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మన ఆల్రెడీ పాత వీడియోలో క్లౌడ్ కిచెన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. వాట్ ఈస్ క్లౌడ్ కిచెన్ అనేది, ఎవరెవరు పెట్టుకోవచ్చు అనేది కూడా తెలుసుకున్నాము. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను క్లౌడ్ కిచెన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అసలు దాని ప్రొసీజర్ ఏంటి, ఎలా పెట్టుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను. ఇప్పుడైతే మనం క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆల్సో ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్. ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మనకి ఒక ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మనకు ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. అయితే ఈ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ అనేది అప్లై చేయడానికి మళ్ళీ మనకు బేసిక్గా ఒక 2 డాక్యుమెంట్స్ అయితే కావాలి. అవి ఏంటంటే, ఇఫ్ మీరు కానీ రెంటెడ్ హౌస్ ఆర్ రెంటెడ్ అపార్ట్మెంట్లో కానీ ఉంటే కనుక మీకు రెంటల్ అగ్రిమెంట్ అనేది కావాలి. ఒకవేళ మీది ఓన్ ప్రాపర్టీ అయితే కనుక ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ రెంటెడ్ ఇంట్లో ఉండే వాళ్ళకి రెంటల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, బేసిక్గా మనకి నోటరీ చేస్తారు కదండి, అక్కడికి వెళ్తే మీకు స్టాంప్ పేపర్ అనేది అమ్ముతారు. ఆ స్టాంప్ పేపర్ వాళ్ళే స్టాంప్ పేపర్ అమ్ముతారు. అండ్ ఆల్సో రెంటల్ అగ్రిమెంట్ అంటే మ్యాక్సిమం మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ పాన్ కార్డ్ పట్టుకెళ్తే మీ డీటెయిల్స్ అన్నీ అందులో ఎంటర్ చేసి మీకు రెంటల్ అగ్రిమెంట్ అనేది ఇస్తారు. ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైనా ఉంటే కనుక అవి ప్రూఫ్గా తీసుకెళ్తే మీరుండే రెంటెడ్ హౌస్ యొక్క డీటెయిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకెళ్తే ఆ అడ్రస్తో వాళ్ళు మీకు రెంటల్ అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ లేబర్ లైసెన్స్ అంటే ఏంటంటే, మనం కిచెన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కదా, సో ఆ కిచెన్లో మనం తీసుకునే సపోర్టెడ్ స్టాఫ్ ఎంతమందిని తీసుకుంటున్నాము అనేది ఒక లేబర్ లైసెన్స్ అనమాట అండి. తీసుకుంటున్నందుకు మనకి లైసెన్స్ కావాలి. యాక్చువల్గా అయితే మనం తీసుకోం, బట్ ఈ లేబర్ లైసెన్స్ అనేది అయితే మ్యాండేటరీ ఫర్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్. సో మనము ఈ లేబర్ లైసెన్స్ అనేది అప్లై చేసుకుంటాం. ఈ లేబర్ లైసెన్స్కి ఏం చేయాలంటే, ఆంధ్రప్రదేశ్లో అయితే, ఏపీలో అయితే కనుక మీ సేవా సెంటర్స్ ఉంటాయి కదండి, మీరు మీ సేవా సెంటర్స్ దగ్గరికి ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డ్ తీసుకువెళ్ళి లేబర్ లైసెన్స్ అని చెప్పి అడిగితే వాళ్ళు ఇస్తారు. వాళ్ళే అప్లై చేస్తారు. మీ దగ్గర డీటెయిల్స్ తీసుకుని మీకు లేబర్ లైసెన్స్ అనేది ఇస్తారు. అండ్ ఆల్సో లేబర్ లైసెన్స్ అప్లై చేసే ముందు మీ కిచెన్ ఏదైతే పెడుతున్నారో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చెప్పాలండి. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, మీ యొక్క కిచెన్ యొక్క నేమ్ అండ్ ఆల్సో మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెడుతున్నారు, మీ ప్రొడక్ట్స్ ఏంటి, స్వీట్సా, కేక్సా, లేదంటే కూల్ డ్రింక్సా, మిల్క్ షేక్సా, ఆర్ రైస్ బౌల్సా, బిర్యానీసా, ఏంది అనేది వాళ్ళకి చెప్పాలి. అండ్ ఆల్సో మీ యొక్క కిచెన్ యొక్క పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కిచెన్ పేరు ఏంటంటే ఫ్రెష్ ఫ్లవర్స్, అలా మీ కిచెన్ యొక్క పేరు కూడా వాళ్ళకి చెబితే మీ కిచెన్ యొక్క పేరు మీద వాళ్ళు లేబర్ లైసెన్స్ అనేది ఇస్తారు. నాకైతే 2 ఇయర్స్కి ఇచ్చారండి, 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సింది రెంటల్ అగ్రిమెంట్. ఇప్పుడు మన దగ్గర రెంటల్ అగ్రిమెంటు, లేబర్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ ఫోటో ఇవన్నీ పట్టుకుని మనం ఎఫ్ఎస్ఎస్ఏ అనేది అప్లై చేసుకోవాలి. ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ అనే దానికి మీరు 2 వేస్లో అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే 2 మీరు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అంటే మనకు తెలుసుగా, ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళే అప్లై చేస్తారు. ఒకవేళ మీకు కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం రాకపోయినా, లేదా అదే బెస్ట్ అనుకున్నా, అదైతే బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో మీరు ఇంకా ఈజీగా అయిపోవాలి అనుకుంటే కనుక మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అయితే మీకు కింద ట్యాగ్ చేస్తాను నేను, మీరు దాన్ని క్లిక్ చేసుకుని మనం ఆన్లైన్గా ఓన్గా మనమే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఎఫ్ఎస్ఐ సర్టిఫికేట్స్లో 2 వేస్ ఉంటాయండి, ఒకటి తత్కాల్, ఒకటి నార్మల్. తత్కాల్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా అర్జెంట్, చాలా అవసరము, ఫాస్ట్గా కావాలి లైసెన్స్ అనుకుంటే కనుక మనము తత్కాల్లోకి వెళ్ళొచ్చు. కొంచెం అమౌంట్ అయితే కొంచెం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. లేదు నార్మల్ అనుకుంటే కనుక మనము మామూలుగా టైం పడుద్ది, ఒక 1 వీక్ to 10 డేస్లో వచ్చేస్తుంది. నార్మల్గా అయితే మీకు నచ్చిన వేలో మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్. ఆఫ్టర్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్, ఇప్పుడు మనకు ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ కూడా వచ్చేసాక, ఇప్పుడు మనము స్విగ్గీ, జొమాటో టైఅప్ అయ్యే ముందు మన దగ్గర మెనూ కార్డ్ అనేది ఉండాలండి. మెనూ కార్డ్ అంటే ఏంటంటే, మనం ఏదైతే కిచెన్ పెట్టాలని అనుకుంటున్నామో దాని యొక్క మెనూ మనకు తెలుసు కదా. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం మెనూ ఇవ్వండి అని అడుగుతాం కదా. అంటే ఏంటంటే, మీరు ఏ ఫుడ్స్ అయితే పెడుతున్నారో
ఆ ఐటమ్స్ లిస్ట్ అండ్ ఆల్సో పక్కన దాని ప్రైజెస్. ఓకేనా, ప్రైజెస్ ఐటమ్ లిస్టు రెండు కూడా మీరు పెట్టి మెనూ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మెనూ మీద పైన ఎలా మీ కిచెన్ యొక్క నేమ్ పెడతారు కదా, విత్ నేమ్తో ఒక మెనూ అనేది కూడా ప్రిపేర్ చేసుకుని అప్పుడు మనము స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఐదర్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోగలను అనుకుంటే కనుక మనకి స్విగ్గీ పార్ట్నర్ యాప్ అండ్ జొమాటో పార్ట్నర్ యాప్స్ అని చెప్పి 2 యాప్స్ ఉంటాయండి. మీరు ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని, మీకు అవి కూడా కింద లింకులు పెడతాను, మీరు అవి ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక అన్నీ కరెక్ట్గా వెరిఫై చేస్తారు వాళ్ళు. వెరిఫై చేశాక వితిన్ 24 అవర్స్లో మనది కిచెన్ అయితే ఆన్లైన్ అయిపోతుంది. ఇఫ్ మీరు కానీ అలా చేసుకోలేము, లేదా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకున్నా మీరు డైరెక్ట్ మన స్విగ్గీ ఆఫీస్ ఆర్ జొమాటో ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. ఆ స్టాఫ్ కూడా మీ దగ్గర నుంచి తీసుకుని ఏదైతే ఉందో అది తీసుకుని మన దగ్గర డాక్యుమెంట్స్ అయితే వాళ్ళే తీసుకుని మనకి ఆ ప్రాసెస్ అయితే చేస్తారు. ఓకేనా, మీరు ఈ 2 వేస్లో ఏదైనా సరే మీకు నచ్చిన వేలో మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. వన్స్ మనది ఆన్లైన్ అయ్యాక 24 అవర్స్ అయిపోయాక ఆన్లైన్ అవ్వడం అంటే ఏం లేదండి. మన రెస్టారెంట్ అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, మీరు అందరూ ఆర్డర్స్ పెట్టుకుని ఉంటారు. స్విగ్గీ జొమాటోలోకి వెళ్ళి మనకు నచ్చిన రెస్టారెంట్ కొడితే అక్కడ కనిపిస్తుందిగా, అలాగే సేమ్ మన రెస్టారెంట్ కూడా అక్కడ కనిపిస్తుంది. మన ఐటమ్స్ విజిబుల్ అవుతాయి, కస్టమర్స్ చూస్తారు, వాళ్ళకి నచ్చిన ఐటమ్ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే మనం స్విగ్గీ జొమాటోలో ఆన్లైన్ అయ్యాక అక్కడ డిష్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఉందనుకోండి, బిర్యానీ పక్కన ఫోటో అనేది పిక్ అనేది కనిపిస్తుంది కదా మనకి. ఆ పిక్ అనేది అది గూగుల్ నుంచి కానీ ఏ జనరేటెడ్ ఫొటోస్ కానీ అది తీసుకోదు. ఖచ్చితంగా మీరు మీ చేతులతో చేసి తీసుకున్న పిక్ అయితేనే తీసుకుంటుంది. సో మీరు ఎలాగా మనం పెట్టే ముందు ఏదైతే ఐటెం పెడతామో దాన్ని ఫస్ట్ ఇంట్లో అయితే ఒకసారి ఒక 2-3 టైమ్స్ అయితే ట్రయల్ వేసుకుంటాం కదండి. దాని మీద పక్కగా మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ వచ్చాకే కదా మనం పెట్టుకుంటాము. సో అలా మీరు చేసేటప్పుడే మంచిగా నీట్గా గార్నిష్ చేసుకుని మంచిగా పిక్స్ అనేవి తీసుకుని పెట్టుకోండి. వన్స్ ఆన్లైన్ అయ్యాక మనకి యాడ్ చేసుకోవడానికి వాడు ఛాన్స్ ఇస్తాడు, స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళు ఇస్తారు. అప్పుడు మనం తీసుకున్న పిక్స్ మన మెనూ ఏదైతే ఉందో మన లిస్ట్లో బిర్యానీ, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అనుకుంటే బిర్యానీ పక్కన మనం చేసిన బిర్యానీ పిక్ని యాడ్ చేస్తే అవి కస్టమర్స్కి విజిబుల్ అవుతాయి. ఏంటంటే ఎప్పుడైనా పిక్స్ మనకి కనపడుతున్నప్పుడు వాళ్ళు కూడా చాలా అట్రాక్ట్ అవుతారు కదండి. కస్టమర్స్ ఎవరైనా కూడా పిక్స్ కనిపిస్తున్నప్పుడు చూసి ఓకే ఇలా వస్తుందా ఐటమ్ అని చెప్పి వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంతేనండి ప్రాసెస్ అయితే. క్లౌడ్ కిచెన్ అయితే ఇంతే ప్రాసెస్ అయితే. ఇఫ్ మీకు ఏమైనా కానీ ఇంకా డౌట్స్ ఉన్నా, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మిగిలిన అప్డేట్స్ కోసం ఇలా స్టే ట్యూన్ అండి, నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.